గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాము. నిఫ్టీ 50 చార్ట్ చూసే ముందు మనము గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. ట్రేడింగ్ సెషన్ ఇంకా కొనసాగుతుంది. పాజిటివ్గా డౌ జోన్స్ 253 పాయింట్స్ పాజిటివ్ ఉంది. S&P 500 స్లైట్లీ పాజిటివ్ అని చెప్పొచ్చు, అరౌండ్ 5 పాయింట్స్. నాస్డాక్ మాత్రం -63 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా అన్ని పాజిటివ్గానే రియాక్ట్ అయినాయి. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి హార్డ్లీ అరౌండ్ 1 పాయింట్ పాజిటివ్, అంటే స్లైట్లీ పాజిటివ్ అని చెప్పొచ్చు, లేదా న్యూట్రల్ అని కూడా చెప్పుకోవచ్చు. నికాయ్, హ్యాంగ్ సెంగ్, కోస్పీ వచ్చేసి అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 4 కంట్రీస్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. మిగతా అన్ని స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. హార్డ్లీ అరౌండ్ 4 పాయింట్స్ లేదా 0.3, 0.1, 0.9. సో 9 పాయింట్స్, 3 పాయింట్స్, 11 పాయింట్స్, 4 పాయింట్స్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ట్రెండ్ అనేది మాత్రం ఓవరాల్గా చూస్తే మాత్రం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మనము ఒక్కసారి మార్కెట్ మూడు ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాము. ఇది కొద్దిగా ఫియర్ జోన్లోకి మూవ్ అవుతుంది. ఇంతకుముందు మనకి ఇండికేటర్ అనేది అరౌండ్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, పాయింటర్. సో ఇది కొద్దిగా ఫియర్ జోన్లోకి మూవ్ అయింది. ఎందుకు మూవ్ అయింది ఒకసారి మనం నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది. అంటిల్ ఆర్ అన్లెస్ రెడ్ క్యాండిల్ సాలిడ్గా పడితే కానీ ఇది ఫియర్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫియర్కి క్లోజ్ అవ్వదు, దగ్గర అవ్వదు. సో లాస్ట్ 2 డేస్ ఏం జరిగిందో చూద్దాము. నిఫ్టీ 50 చార్ట్ ఇది 15 మినిట్స్ టైం ఫ్రేము. నేను నిన్న ఆ వీడియో చేయలేకపోయాను. మీరు చూసినట్లయితే ఒక లాస్ట్ 2 సెషన్స్ మాట్లాడుకుందాము. ఇక్కడ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ వచ్చింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. నేను చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను, ఫస్ట్ 15 మినిట్స్ అనేది ఫైటింగ్ అనేది జరుగుతుంది బిట్వీన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. సో ఎవరు డామినేట్ చేస్తున్నారో ఆ ఫస్ట్ క్యాండిల్లో తెలుస్తుంది. వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో. అందుకే మ్యాక్సిమం ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఎంట్రీ తీసుకోవద్దని చెప్తారు. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది డైరెక్షన్, అంటే ట్రెండ్ని డిసైడ్ చేస్తుంది. ఇది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా లేకపోతే నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా అనేది ట్రెండ్ డిసైడ్ చేసేది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్. థర్డ్ క్యాండిల్లో మనము డెసిషన్ తీసుకొని ట్రేడ్ సెటప్ అనేది చేసుకోవచ్చు. దానికంటే ముందే ఆ ట్రేడ్ సెటప్ చేసుకునే ముందే మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ అంటే మన అండర్స్టాండింగ్ ఆఫ్ లెవెల్, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో మనం ఏం చేయాలంటే ఇది రెసిస్టెన్సు, ఇది సపోర్టు, ఆ పర్టికులర్ డే ట్రేడింగ్ సెషన్కి R1 ఏంది, R2 ఏంది, S1 ఏంది, S2 ఏంది, సపోర్ట్ 1, సపోర్ట్ 2, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2. ఎక్కడ ఏ లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ ఏ లెవెల్ వరకు మనం ట్రేడ్ చేయొచ్చు, ఏ లెవెల్ దగ్గర మనము తీసుకున్న ట్రేడ్ ఒకవేళ ప్రాఫిట్ సైడ్ అయితే రెసిస్టెన్స్కి దగ్గరలోకి వెళ్ళినప్పుడు రియాక్ట్ అయ్యే క్యాండిల్ని బేస్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉంటే ఏ లెవెల్ మనకి బ్రేక్ డౌన్ అయితే మనం కాల్ సైడ్ ఉన్నాము బట్ బ్రేక్ డౌన్ వచ్చింది, మన లెవెల్ రాంగ్ అని చెప్తుంది అనుకోండి, ఇమీడియట్గా ఎగ్జిట్ తీసుకోవాలి, అంటే స్టాప్ లాస్ తీసుకోవాలని అర్థం. అట్లా ఒక సెటప్ అనేది మనం రెడీ చేసుకుంటే అప్పుడు ఆ సెటప్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు, ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ 15 మినిట్స్లోనే ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ప్యారలల్ ఛానల్ ట్రెండ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసింది. అంటే ఇది నెగిటివ్ సైడ్ ట్రెండ్ కొనసాగుతుందని ఒక క్లియర్ కట్ ఇండికేషన్. సరే, ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ ఏం చేసింది, సపోర్ట్ ఫామ్ చేసింది. సపోర్ట్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో మళ్ళీ పైకి బ్రేక్అవుట్ ఇవ్వాలి. అప్పుడే బ్రేక్అవుట్ ఇచ్చి ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ పైన సపోర్ట్ కనుక నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి డైరెక్షన్లో వెళ్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అలా జరగకుండా ఒక క్యాండిల్ సపోర్ట్ తీసుకున్నా కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర 25,900 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అని ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ మనకి ఒక నెగిటివ్ క్యాండిల్ మళ్ళీ ఫామ్ అయింది, కానీ క్లోజింగ్ అనేది ఈ లెవెల్ పైన జరిగింది. సో నెక్స్ట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది.
సో నెగిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. కానీ మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ మల్టిపుల్ క్యాండిల్స్ ఇదే జోన్లో సపోర్ట్ తీసుకున్నాయి, రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి, సపోర్ట్ తీసుకున్నాయి, రెసిస్టెన్స్. సో ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ వరకు కూడా మనము పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అనేది మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ మళ్ళీ ఒక సాలిడ్ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బ్రేక్ డౌన్ క్యాండిల్. సో ఫర్దర్ నెగిటివ్ డైరెక్షన్లో తీసుకోవాలి, లేదు మళ్ళీ రివర్స్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్ డౌన్. సో ఓవరాల్గా ఈ డే మొత్తం ఇదే సపోర్ట్గా రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. మెజారిటీ ఆఫ్ ద క్యాండిల్స్ మాత్రం ఈ లెవెల్ కంటే కిందనే ఉన్నాయి కాబట్టి దీన్ని రెసిస్టెన్స్గా ఫేస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క క్యాండిల్లో మాత్రం ఒక సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విక్ చాలా లాంగ్ విక్ ఉంది, ఒక రివర్స్ హ్యామర్ అని కూడా చెప్పచ్చు. సాలిడ్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, బ్రేక్అవుట్ ఫెయిల్ అయిందని చెప్పచ్చు. సో సాలిడ్గా బ్యాక్ టు బ్యాక్ కిందకి వచ్చేసింది. మళ్ళీ ఒక క్యాండిల్ ట్రై చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ రెడ్ క్యాండిలే ఫామ్ చేసింది. సో ఓవరాల్ నిన్న జరిగిన ట్రేడింగ్ సెషన్లో ఎక్కువ శాతము రెడ్ క్యాండిల్సే ఉన్నాయి. బట్ రెడ్ క్యాండిల్స్ ఉన్నా కూడా ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఎక్కువ ప్రాఫిట్ అయితే ఇచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రీమియమ్స్ నెగిటివ్ సైడ్ ఎక్కువ డెవలప్మెంట్స్ కనిపించి ఉండకపోవచ్చు చాలామందికి. ఎందుకంటే సేమ్ జోన్కి మల్టిపుల్ టైమ్స్ వచ్చి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ అండ్ రెడ్ క్యాండిల్స్ చాలా ఉన్నాయి. లెవెల్ కూడా సేమ్ లెవెల్కి మల్టిపుల్ టైమ్స్ రావటం అనేది జరిగింది. సో ఇటు అటు మల్టిపుల్ టైమ్స్ ప్రీమియం మెల్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసినట్లయితే. అండ్ నిన్న ఎస్టర్డే డే అయింది ట్యూస్డే రోజు ఏం జరుగుతుంది, జనరల్గా ఎక్స్పైరీ కాబట్టి నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదా స్పిన్నింగ్ టాప్ ఫామ్ కావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్యూస్డే రోజు ఎక్స్పైరీ కాబట్టి వోలటైలిటీ, అందరు ఎగ్జిట్లు కొడుతుంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ప్రీమియం మొత్తం మెల్ట్ అయిపోయి లాస్ట్కి జీరో అయిపోతుంది. అది పీఈ సైడ్ అయినా సరే, కాల్ సైడ్ అయినా సరే మోస్ట్లీ జీరోకి క్లోజ్ అవుతుంది. ఎవరైతే ప్రాఫిటబిలిటీ సైడ్ ఉంటారో వాళ్ళది కంప్లీట్గా జీరో కాదు, బట్ ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంటారో వాళ్ళది కంప్లీట్గా జీరో అయిపోతుంది ప్రీమియం. కాబట్టి ఇద్దరు కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడానికి ఉన్న పొజిషన్ ఎగ్జిట్ కొట్టేస్తారు. సో ఓవరాల్గా రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మొన్నటి రోజు ఈ పర్టికులర్ ట్రేడింగ్ జరిగిన రోజు మాత్రం నేను పాజిటివ్ డైరెక్షన్కే స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా మనం వ్యూ పాజిటివ్గా ఇచ్చాము. బట్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి మనం పాజిటివ్ వ్యూని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇచ్చిన వ్యూ మాత్రం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా అడ్మిట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి క్లియర్ కట్ మన రెగ్యులర్ రూల్స్ ఏవైతే నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటానో, బ్రేక్ డౌన్ వస్తే మాత్రం నెగిటివ్ సైడ్ ఉండాలి, లేదా మనం వ్యూ పాజిటివ్ సైడ్ క్యారీ చేసినాం కాబట్టి ప్రీవియస్ డే రోజు బ్రేక్ డౌన్ క్యాండిల్ చూసినప్పుడు ఆ రోజు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ వొలటైలిటీ ఉంటుంది ట్యూస్డే రోజు, ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్పి కూడా మన ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఓవరాల్గా మన వ్యూ మాత్రం రాంగ్ అయింది కాదని నేను అనట్లేదు. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్. సో ఓవరాల్గా పుట్ కొన్నా కాల్ కొన్నా ఎక్కువ ప్రాఫిట్ మాత్రం ఎవరు కూడా తీసుకొని ఉండకపోవచ్చు, దానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఈరోజు ఏం జరిగింది, ఈరోజు కూడా సేమ్ లెవెల్ 25,900 ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఇక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, పైదాకా టెస్ట్ చేసింది. ప్రీవియస్ టెస్టింగ్ ఇదే హై, ఈ పర్టికులర్ డే రోజు చాలా టైంపాస్ చేసిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్ అనేది హై. సో మళ్ళీ అక్కడే అదే రేంజ్లో టెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది మార్కెట్, కానీ ఫెయిల్ అయింది కాబట్టి కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక మైనర్ రిట్రేస్మెంట్కి ట్రై చేసింది, బట్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఒక బేస్ అయితే ఇక్కడ ఫామ్ చేసుకుంది. ఎందుకంటే ఈ ప్యారలల్ ఛానల్లో, ఈ పర్టికులర్ ప్యారలల్ ఛానల్లో ఇక్కడ మనకు ఒక డాటెడ్ లైన్ ఉంది. సో డాటెడ్ లైన్ ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్ చాలా షార్ప్గా రియాక్ట్ అవుతుందని నేను మల్టిపుల్ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ బేస్ ఫామ్ చేసుకుంది ఈ డాటెడ్ లైన్ దగ్గర. సో ఓవరాల్గా క్లోజింగ్ కూడా అబౌవ్ డాటెడ్ లైన్ జరిగింది కాబట్టి ఇది మనం కొద్దిగా మార్కెట్ ఒక పాజ్ తీసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి 1 day క్యాండిల్ పెట్టుకుందాం, అసలు డే క్యాండిల్ ఏం జరిగిందో చూద్దాము. ఇప్పుడు మీరు డే క్యాండిల్ చూసినట్లయితే 2 మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఈ క్యాండిల్ పాజిటివ్గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇది పాజిటివ్గా
పడాల్సిన క్యాండిల్ నెగిటివ్గా పడింది. ఈ ఈ బుల్ క్యాండిల్లో 50%ని టెస్ట్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది. సాలిడ్గా ఈ 25,900 లెవెల్ని ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు. ప్రీవియస్ డే రోజు రెస్పెక్ట్ చేసి ఒక మంచి బుల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు. రెస్పెక్ట్ చేయకుండా సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో మనం పాజిటివ్ వ్యూ అనేది కంటిన్యూ చేయకూడదు. సాలిడ్ బ్రేక్ డౌన్ ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఎందుకంటే ఒక మంచి బేర్ క్యాండిల్లో కరెక్ట్గా మిడిల్లో కట్ అయింది. ఈ పర్టికులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ 25,900 లెవెల్ అనేది. సో ఇమీడియట్ నెక్స్ట్ డే ఇదే లెవెల్ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకొని ఒక బ్రేక్అవుట్కి ట్రై అయితే చేసింది. విక్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి సాలిడ్గా నెగిటివ్గా కిందికి వచ్చేసింది మార్కెట్. సో టెస్ట్ మాత్రం ఈ డాటెడ్ లైన్ వరకు టెస్ట్ చేసింది. మళ్ళీ ఈ డాటెడ్ లైన్ ఎప్పుడైతే టచ్ చేసిందో ఇమీడియట్గా కొద్దిగా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఫ్యూ పాయింట్స్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. అరౌండ్ ఒక 35-40 పాయింట్స్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ డాటెడ్ లైన్ రేపటికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ న్యూట్రల్, కొన్ని స్లైట్లీ నెగిటివ్ అండ్ కొన్ని పాజిటివ్గా బిహేవ్ చేస్తున్నాయి. సో నేను అనుకోవటం ఏంటంటే రెసిస్టెన్స్గా 25,900 ఉంటుంది రేపటి ట్రేడింగ్ సెషన్కి. అండ్ సపోర్ట్ వచ్చేసి 25,777. ఈ ఫిగర్ అనేది మంచి ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉంది, 777. సో 25,777 అనేది మనకి రేపటి ట్రేడింగ్ సెషన్కి ఒక సపోర్ట్గా వ్యవహరిస్తుంది. ఇక్కడ కనుక సపోర్ట్ జోన్ ఫామ్ చేసి మళ్ళీ ఒక రివర్సల్, అంటే ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకొని మార్కెట్ ఇక్కడ దాకా వెళ్తే పాజిటివ్ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేయొచ్చు. లేదు ఈ డాటెడ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ కనుక సాలిడ్గా చేస్తే, సాలిడ్గా బ్రేక్ డౌన్ అంటే ఇలా ఇంపార్టెంట్ లెవెల్ అనేది క్యాండిల్కి మిడిల్లో రావాలి. మంచి ఫుల్ బాడీ క్యాండిల్ ఉండాలి. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. బ్రేక్అవుట్ అయితేనేమో ఇదే క్యాండిల్ గ్రీన్లో ఉండాలి, ఇక్కడ ఇట్లా గ్రీన్లో, అప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినట్టు. అదే మిడిల్లో ఉందనుకోండి ఇంపార్టెంట్ లెవెల్ క్యాండిల్కి బాడీకి మిడిల్లో ఉంటే బ్రేక్ డౌన్ అంటాం. అలా ఇక్కడ బ్రేక్ డౌన్ జరుగుతూనేమో నెగిటివ్ డైరెక్షన్లో ఇక్కడ వరకు ట్రేడ్ చేయొచ్చు మనం. ఎక్కడ వరకు 25,590 అనుకోండి రౌండ్ ఫిగర్. 25,590 వరకు, అంటే ఒకటే రోజుకి ఇంత పెద్ద క్యాండిల్ పడుతుంది నేను చెప్పట్లేదు ఇక్కడ. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక 2 or 3 ట్రేడింగ్ సెషన్స్ జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ రావాలి అంటే. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ప్రీవియస్ గ్యాప్స్ కవర్ చేసింది ఈ క్యాండిల్, సాలిడ్ క్యాండిల్, మంచి బుల్ క్యాండిల్. ఇక్కడ గ్యాప్ ఒకటి ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేసింది ఈ క్యాండిల్. సో ఇంత లోవర్ లెవెల్కి వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ బ్రేక్ డౌన్ డేలో కనుక చేస్తే మాత్రం నెగిటివ్ ఫ్యాక్టర్ ఎరైజ్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ టెస్ట్ చేసి జస్ట్ విక్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనము నెక్స్ట్ రేపటికి కాకుండా ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి, అంటే డే ఆఫ్టర్ టుమారో ట్రేడింగ్ సెషన్కి మళ్ళీ ఒక పాజిటివ్ వ్యూతో మనము చూడాల్సి ఉంటుంది మార్కెట్ని. సో మోస్ట్లీ రేపు ఈ డాటెడ్ లైన్ని సపోర్ట్గా అండ్ రెసిస్టెన్స్ కింద 25,900ని తీసుకోవాలి. బేస్డ్ ఆన్ ది క్యాండిల్ ఫార్మేషన్ ఫస్ట్ 15 minutes, సెకండ్ 15 minutesకి మనం చెప్పినట్టు ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ థర్డ్ 15 minutes క్యాండిల్లో లేదా 10:15 లేదా 10:30 తర్వాతనే ఒక ట్రెండ్ అనేది మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ పాజిటివ్ డైరెక్షన్లో స్ట్రక్చర్ ఫామ్ చేస్తేనేమో పాజిటివ్ డైరెక్షన్లో మనము ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి టిల్ 25,900 లెవెల్ వరకు. లేదు బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం నెగిటివ్ సైడ్ నేను కంప్లీట్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ అండ్ గ్యాప్ అప్లు కూడా ఫామ్ అయినాయి కాబట్టి ఇక్కడ విక్స్ ఫామ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విక్స్ ఫామ్ అవడానికి ఎప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఇక్కడ బయ్యర్ జోన్ అని నా ఉద్దేశము. బయ్యర్ జోన్లో ఉన్నప్పుడు జనరల్గా రన్నింగ్లో బ్రేక్ డౌన్లా కనిపించినా కూడా మళ్ళీ సేమ్ డేనే లాంగ్ విక్స్ కనుక ఫామ్ చేసినాయి అనుకోండి, సో మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ డే ఎండ్ కల్లా ఒక హ్యామర్ పడటానికి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. సో అప్పుడు అది రన్నింగ్లో తీసుకున్న డెసిషన్స్ అనేది రాంగ్ అయిపోతాయి. సో నేను మ్యాక్సిమం నెగిటివ్ సైడ్ మాత్రం ట్రేడ్ తీసుకోవద్దనే చెప్తాను. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై వ్యూ యాజ్ ఏ పాజిటివ్ డైరెక్షన్ ఓన్లీ. కాకపోతే
సపోర్ట్ ఫామ్ చేసుకుంటుందా లేదా, బేస్ ఫామ్ చేస్తుందా లేదా అనేది రేపు ఒక్క రోజుకి మనము వెయిట్ చేసి చూడాలి. అప్పుడు కానీ మనము ఫర్దర్ ట్రేడ్ అనేది తీసుకోలేము పాజిటివ్ డైరెక్షన్లో. లేదు సాలిడ్గా డే క్లోజ్ క్యాండిల్ కూడా సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం అప్పుడు ఫర్దర్ నెగిటివ్ ట్రేడ్స్కి కారణాలు ఏందో చెక్ చేద్దాము. గ్లోబల్ మార్కెట్స్లో ఏమైనా నెగిటివ్ న్యూస్ ఏమైనా ఇన్ఫ్లో అయిందేమో చెక్ చేద్దాము. ఒక ఆస్ట్రేలియాలో ఒక టెర్రర్ అటాక్ కూడా జరిగినట్టు నేను న్యూస్ బాగా వైరల్ అయింది. కొంతమంది చనిపోయినట్టు కూడా ఓపెన్ గన్ ఫైర్ అనేది ఆస్ట్రేలియాలో జరిగినట్టు న్యూస్ అనేది ఫ్లో అయింది. అన్ఫార్చునేట్గా ఆ పర్టికులర్ టెర్రర్ అటాక్ చేసిన పర్సన్ హైదరాబాద్కి చెందినవాడు అని చెప్పేసి నేను ఆ న్యూస్లో కొన్ని వీడియోస్లో నేను చూశాను. ఇట్ వాజ్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ దట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియా. అట్ ద సేమ్ టైం తను ఒక ఇండియన్ అవ్వటము కొంచెం బాధ కలిగించిన విషయము. సో ఇంతటితో మన నిఫ్టీ 50 వ్యూ అనేది మీకు ఇచ్చాను. అందరినీ కూడా జాగ్రత్తగా మనం ఇచ్చిన వ్యూస్ అండ్ లెవెల్స్ ప్రకారంగా ట్రేడ్ అవాయిడ్ చేయాలా లేకపోతే ట్రేడ్ తీసుకోవాలా ఆలోచించి ట్రేడింగ్ చేయమని చెప్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.